అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది గవర్నమెంట్ సర్టిఫికేట్ కోర్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండర్లో నిర్వహించేటువంటి నృత్య పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో దానికి సంబంధించి కొంతమంది మన ఛానల్లో అడుగుతున్నారు వ్యూవర్స్, పరీక్షలకు సంబంధించినటువంటి వీడియోని చేయమని చెప్పి, అంటే సిలబస్ అలాగే ఎగ్జామ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పమని అడగడం జరుగుతుంది. కూచిపూడి నాట్యంలో ప్రధానంగా పిల్లలు అటెండ్ అయ్యేటువంటి పరీక్ష సర్టిఫికేట్ కోర్స్ అని చెప్తారు. దీన్ని మీరు కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మీ గురువు గారి అండర్లో మీరు ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకుని అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పరీక్షకు హాజరయ్యేటువంటి చిన్నారి గురువు గారి యొక్క నట్టువాంగంలో నాట్యాన్ని చేయవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్, రెండోది ప్రైవేట్. అప్లికేషన్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దొరుకుతాయి. సో ఆన్లైన్లో మనకు దొరికినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించింది ఈ సంవత్సరం అప్లికేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉంచుతాను. ప్రొసీజర్ ఏంటంటే, మీరు రెగ్యులర్ ఆర్ ప్రైవేట్ రెండు విధాలుగా ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఏజ్ లిమిట్. 14 years నిండి ఉండాలి. ఎగ్జామ్కి అటెండ్ చేసే సందర్భంలో 14 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ మనం రెగ్యులర్, ప్రైవేట్ అని రెండు మాట్లాడుకున్నాం. రెగ్యులర్ విద్యార్థి 11th yearలో అంటే 11 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎగ్జామ్కి లేదా సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ అవుతారు. రెగ్యులర్ క్యాండిడేట్ అంటే ఒక మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అవుతారు. 11, 12, 13, 14 సంవత్సరాలు పూర్తవగానే 4th yearకి సంబంధించిన ఎగ్జామ్కి అటెండ్ చేస్తారు. ప్రైవేట్ విద్యార్థులు అంటే గురువు గారి ద్వారా వెళ్ళేటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 14 సంవత్సరాలు నిండగానే ఎగ్జామ్కి అటెండ్ చేస్తారు. సో దిస్ ఇస్ ప్రైవేట్ అండ్ రెగ్యులర్ విద్యార్థికి సంబంధించినటువంటి చేంజెస్ ఇలా ఉంటాయి. ఇక అప్లికేషన్ ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా మీ గురువు గారి ద్వారా పొంది మీరు ఈ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్నటువంటి ఈ అప్లికేషన్ పూర్తి చేసి 3 ఫోటోలని అతికించి ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని జత చేసి దానితో పాటుగా 2 ఎన్వెలప్ కవర్స్ని మీ సెల్ఫ్ అడ్రస్తో రాసి మీకు చెప్పినటువంటి కాలేజీలో అందజేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కళాశాలల వివరాలు మీకు మీ ముందు ఉంచుతున్నాను. మీ దగ్గరలో ఉన్న కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కళాశాలలో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలాగే ఇక్కడ నుండి మీ ప్రిపరేషన్ ఇంకొంచెం గట్టిగా చేసుకోవాల్సి ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా పరీక్షలు జూన్ నెలలో ఉంటాయి. చదువులతో పాటు బిజీగా ఉన్నటువంటి ఈ షెడ్యూల్స్లో చిన్నారులు కూడా వేసవి సెలవుల్లో చక్కగా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సిలబస్ 2 విధాలుగా ఉంటుంది. 100 marks థియరీ, 100 marks ప్రాక్టికల్కి ఉంటుంది. థియరీ సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూపించిన విధంగా థియరీ 4 years సిలబస్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ సిలబస్, ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిలబస్ మరియు 4th year. ఈ 4 సంవత్సరాల సిలబస్ ను మనము చదవాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో ఈ అంశాలు ఉంటాయి. సెకండ్ ఇయర్ సిలబస్ లో ఈ అంశాలు ఉంటాయి. థర్డ్ ఇయర్ లో ఈ అంశాలను మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. 4th year లో ఈ అంశాలు పొందుపరచబడి ఉంటాయి. ఇలా ఈ 4 సంవత్సరాల సిలబస్ ను థియరీ, ప్రాక్టికల్ పరంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏంటంటే, ఎగ్జామ్ జరిగే డేట్ మీరు అప్లై చేసిన కాలేజీలో నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు. అలాగే థియరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ముందు థియరీ ఎగ్జామ్ 100 marks ఉంటుంది, 35 marks పాస్ మార్క్ ఉంటుంది. అలాగే థియరీ ఎగ్జామ్ ముందు జరిగిన తర్వాత ఆ ఎగ్జామ్ జరిగిన సందర్భంలోనే నోటీస్ బోర్డులో మీకు ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన వివరం కూడా అందులో రాస్తారు. అయితే థియరీ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక వారం రోజుల లోపు దశల వారీగా ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ మీదుగా ఈ థియరీ ఎగ్జామ్ జరిగేటప్పుడే బయట నోటిఫికేషన్ బోర్డులో మీకు ఎగ్జామ్ డేట్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ కూడా అక్కడ నోట్ చేయబడతాయి. ఆ రోజు మీరు వచ్చి అటెండ్ చేస్తే సరిపోతుంది. థియరీ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది? ఇదిగో ఈ విధంగా ఉంటుంది. మొత్తం 9 క్వశ్చన్లు ఇస్తారు. 9లో మీరు 7 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి క్వశ్చన్ అనివార్యం, అంటే ఖచ్చితంగా
కంపల్సరీగా అటెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మొదటి రెండిట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాస్తారు, 25 మార్క్స్ క్వశ్చన్. అలాగే తర్వాతది 7 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 7 5 రాయాలి, 25 మార్కులు, అలాగే 75 మార్కులు, రెండు కలిపి మొత్తం పేపర్ 100 మార్కులకు ఉంటుంది. వీడియో చివరిలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయినవి, అలాగే మా పిల్లల చేత ప్రిపేర్ చేసినవి కూడా వీడియో చివరిలో అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు మీకు థియరీ ఎగ్జామ్కి సంబంధించిన ఒక పూర్తి వివరం తెలిసింది అనుకుంటాను. ఇక తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. మీ గురువు గారు చెప్పినటువంటి ప్రతి అంశమును క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేసి ప్రతి అంశమునికి సంబంధించినటువంటి రాగము, తాళము, రచన, ఆ కొరియోగ్రఫీ చేసిన వారి పేర్లు ఖచ్చితంగా తెలుసుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆ పాట యొక్క సందర్భం, సాహిత్యంలోని అర్థాలు, ఆ అర్థాలు తెలుసుకున్నట్లయితే కనుక అడిగినటువంటి ప్రశ్నలు, ఒకవేళ ఒక అంశం చేస్తున్నారు, దాంట్లో ప్రశ్నలు అడిగారు, దానిని మీరు క్షుణ్ణంగా చదివి కాస్త తెలుసుకున్నట్లయితే కనుక చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ అంటే కంఠస్థం చేసి ఏదో బట్టి పట్టి వెళ్ళొద్దు. థియరీ ఎగ్జామ్ బాగా రాయడానికి, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్ బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. మరికొన్ని నెలల్లో ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు అప్లై చేసేటువంటి ప్రతి ఒక్క నృత్య విద్యార్థికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్.